हाय पिल्लू నేను మీ రజనీ ఆసం तीसरी कसम के शिल्पकार शैलेंद्र 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఫస్ట్ భాగ్ 2 నుంచి ఈ లెసన్ నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేయడం వలన నాకు మోటివేటివ్గా ఉంటుంది. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకి వస్తాను. संगम की अद्भुत सफलता ने राज कपूर में गहन आत्मविश्वास भर दिया और उसने एक साथ 4 फिल्मों के निर्माण की घोषणा की. సంగం అనేటువంటి సినిమా చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. దాంతో రాజ్ కపూర్ గారిలో ఎంతో గొప్ప ఆత్మవిశ్వాసం నిండింది. అందుకని ఆయన ఒక్కసారి 4 మూవీస్కి ఆయన ఓకే చెప్పేశారు. దానిలో मेरा नाम जोकर, अजंता, मैं और मेरा दोस्त और सत्यम शिवम सुंदरम ఈ 4 మూవీస్ ఆయన సైన్ చేశారనమాట. पर जब 1965 में राज कपूर ने मेरा नाम जोकर का निर्माण आरंभ किया. ఆయన 1965లో मेरा नाम जोकर అనేటువంటి మూవీని స్టార్ట్ చేశారు. तब संभवतः उसने भी यह कल्पना नहीं की होगी कि इस फिल्म का एक ही भाग बनाने में 6 वर्षों का समय लग जाएगा. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అతను అనుకొని ఉండలేదు ఏంటంటే ఈ మూవీలో యొక్క ఫస్ట్ పార్ట్ని చేయడానికి 6 years టైం పట్టేస్తుందని రాజ్ కపూర్ గారు అనుకోలేదు. इन 6 वर्षों के अंतराल में राज कपूर द्वारा अभिनीत कई फिल्में प्रदर्शित हुई. ఈ 6 yearsలో ఆయన ద్వారా యాక్టింగ్ చేయబడినటువంటి చాలా సినిమాలు 1966 में प्रदर्शित कवि शैलेंद्र की तीसरी कसम भी शामिल है. 1996లో కవి శైలేంద్ర ద్వారా చేయబడినటువంటి మూవీ అయిన तीसरी कसम కూడా ఒకటి అన్నమాట. जिसमें राज कपूर ने अपने जीवन की सर्वश्रेष्ठ भूमिका अदा की. ఈ మూవీలో రాజ్ కపూర్ తన నటనా జీవితంలో అన్నిటికన్నా గొప్ప నటనా కౌశల్యాన్ని ఈయన ఇందులో చూపించారనమాట. यही नहीं, तीसरी कसम वह फिल्म है जिसने हिंदी साहित्य की एक अत्यंत मार्मिक कृति को सेल्यूलाइड पर पूरी सार्थकता से उतारा. तीसरी कसम फिल्म नहीं, सेल्यूलाइड पर लिखी कविता थी. तीसरी कसम అనేటువంటి ఈ మూవీ హిందీ సాహిత్యంలో అత్యంత గొప్ప ఇది యొక్క సెల్యులాయిడ్ మీద గొప్ప కవితలాగా చేయబడింది. ఇది ఒక మూవీలాగా కాదు, ఇక ఒక కొత్త కవితలాగా ఉన్నదన్నమాట. तीसरी कसम शैलेंद्र के जीवन की पहली और अंतिम फिल्म है. ఇది శైలేంద్ర గారి యొక్క మొట్టమొదటి అండ్ చివరి సినిమా ఏంటంటే तीसरी कसम. ఇది ఒకటి. तीसरी कसम को राष्ट्रपति स्वर्ण पदक मिला. बंगाल फिल्म जर्नलिस्ट एसोसिएशन द्वारा सर्वश्रेष्ठ फिल्म और कई अन्य पुरस्कारों द्वारा सम्मानित किया गया. ఈయనకి రాష్ట్రపతి ద్వారా స్వర్ణ పదకే కాకుండా బెంగాల్ ఫిల్మ్ అసోసియేషన్ ద్వారా సర్వశ్రేష్ఠ ఫిల్మ్ అని కూడా ఈ మూవీకి అవార్డు వచ్చిందన్నమాట. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ మే బి యహ్ ఫిల్మ్ పురస్కృత్ హుయి. మాస్కోలో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క మూవీ సెలెక్ట్ చేయబడిందనమాట. సో ఇన్ని రకాలుగా ఇది అవార్డు పొందుకుంది. ఇస్కి కళాత్మకతకి లంబీ చౌడీ తారీఫే హుయి. ఈ యొక్క మూవీ యొక్క కళాత్మకత అంటే ఈ మూవీ చేయబడిన విధానము ఎంతో గొప్ప పెద్ద పొగడ్తల్ని అందుకుందనమాట. इसमें शैलेंद्र की संवेदनाशीलता पूरी शिद्दत के साथ मौजूद है. ఈ యొక్క మూవీలో మన శైలేంద్ర గారి యొక్క భావాత్మకత ఏదైతే ఉందో అది కంప్లీట్గా దీనిలో చూపించబడింది. उन्होंने ऐसी फिल्म बनाई थी जिसे सच्चा कवि हृदय ही बना सकता है. ఆయన ఒక చేసినటువంటి ఈ యొక్క మూవీ ఏదైతే ఉందో ఒక సరి అయినటువంటి కవి మాత్రమే ఈ మూవీకి ఈ విధంగా
భావాత్మకతను జోడించి చేయగలుగుతారు. వేరే కవి కాకుండా వేరే ఎవరన్నైతే ఇలా చేయలేరని అర్థం. शैलेंद्र ने राज कपूर की भावनाओं को శబ్ద దియే హై. అసలు ఈ మూవీలో శైలేంద్ర గారు రాజ్ కపూర్ యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వర్డ్స్ ఇచ్చినట్లు ఉన్నాయన్నమాట ఈ మూవీ. राज कपूर ने अपने अन्य सहयोगी की फिल्म में उतनी ही तन्मयता के साथ काम किया, किसी पारिश्रमिक की अपेक्ष किए बगैर. ఈయన రాజ్ కపూర్ గారు మిగతా వాళ్ళ దగ్గర, వేరే డైరెక్టర్ల దగ్గర ఏ విధంగా మూవీ చేసేటప్పుడు తను ఇన్వాల్వ్ అయ్యి చేస్తారో మంచిగా, అంత బాగా ఈయన ఏ ఒక్క పైసా కూడా తీసుకోకుండా शैलेंद्र गारी मूवीలో నటించారన్నమాట. शैलेंद्र ने लिखा था कि वे राज कपूर के पास तीसरी कसम की कहानी सुनने पहुँचे तो कहानी सुनकर उन्होंने बड़े उत्सुकतापूर्वक काम करना स्वीकार कर लिया. ఎప్పుడైతే శైలేంద్ర గారు రాజ్ కపూర్ని అడిగారు, ఈ మూవీలో మీరు నటిస్తారా అని చెప్పి, అలా నటించడానికి మీకు కథ వినిపిస్తానికి వస్తున్నాను, మీరు చేస్తారా అని అడిగారు. అప్పుడు రాజ్ కపూర్ గారు చాలా ఉత్సాహపూర్వకంగా స్వీకరించారు, కథ వినడానికి ఒప్పుకున్నారనమాట. పర్ తురంత్ గంభీరతాపూర్వక్ బోలే, మేరా పారిశ్రామిక అడ్వాన్స్ దేనా హోగా. అయితే ఇందులో నేను నటించినందుకు నాకు వచ్చేటువంటి రెమ్యునరేషన్ మనీ ఏదైతే ఉందో అది నాకు అడ్వాన్స్గా ఇవ్వాల్సిందే అని చెప్పారు. शैलेंद्र को ऐसी उम्मीद नहीं थी कि राज कपूर जिंदगी भर की दोस्ती का ये బదలా దేంగే. అంటే శైలేంద్ర గారు రాజ్ కపూరు వాళ్ళిద్దరూ ఎంతో గొప్ప స్నేహితులు. అయితే శైలేంద్ర గారు ఎప్పుడైతే మూవీ చేయమని అడిగినప్పుడు రాజ్ కపూర్ గారు డబ్బులు మొత్తం నాకు ముందుగానే ఇవ్వాలి అని అన్నప్పుడు శైలేంద్ర గారు ఏమనుకున్నారంటే, ఈయన వారి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి డబ్బులు అడగరేమో అనుకున్నారు. కానీ ఆయన అడిగేసరికి ఆయన ముఖం వాడిపోయింది. అటువంటి సందర్భంలో రాజ్ కపూర్ గారు ఏమన్నారంటే, राज कपूर जिंदगी भर की दोस्तों की ये बदला देंगे. शैलेंद्र का मुरझाया हुआ चेहरा देखकर राज कपूर ने मुस्कुराते हुए कहा. అప్పుడు ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు, నికాలో ₹1 మేరా పారిశ్రామిక్ పూరా అడ్వాన్స్. బయటికి తీ ₹1, నా యొక్క ఫుల్ మూవీకి కంప్లీట్ అడ్వాన్స్, అది నా రెమ్యునరేషన్ అంతే అని అన్నాడు. అప్పుడు శైలేంద్ర రాజ్ కపూర్కి ఇస్ याराना मस्ती से परिचित तो थे, लेकिन एक निर्माता के रूप में बड़े व्यावसायिक सूझबूझ वाले भी चक्कर खा जाते हैं. వాళ్ళు శైలేంద్ర గారికి రాజ్ కపూర్ ఈ విధంగా తన ఫ్రెండ్ తన మీద జోకులు వేస్తారని తెలుసు, కానీ ఆయన ఒక ప్రొడ్యూసర్గా తను వచ్చినప్పుడు తనకి తను అలా అడిగినప్పుడు ఆయన అనుమానపడ్డాడు అనమాట. సో సహజంగా అట్లా జరుగుతుంది. కానీ రాజ్ కపూర్ గారు చాలా స్నేహపూర్వకంగానే ప్రవర్తించారు. फिर शैलेंद्र तो फिल्म निर्माता बनने के लिए सर्वथा अयोग्य थे. राज कपूर ने एक अच्छे और सच्चे मित्र की हैसियत से शैलेंद्र को फिल्म की असफलता के खतरों से आगाह भी किया. సహజంగా శైలేంద్ర గారు ఒక మూవీకి నిర్మాతగా ఉండడానికి తగినంత అమౌంట్ ఉన్నటువంటి వారు కాదు. అయితే ఏదైనా ఒక మూవీ చేసినప్పుడు దానిలో సక్సెస్ లేనప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే కెపాసిటీ తనలో లేదు. అది తెలిసినటువంటి రాజ్ కపూర్ గారు ఒక నటుడుగా తన రెమ్యునరేషన్ తీసుకోకుండా తనకి సహాయకరంగా ఉన్నారన్నమాట. पर वह तो एक आशीर्वादी भावुक कविता जिसे अपार संपत्ति और यश तक की इतनी कामना नहीं थी जितनी आत्मसंतुष्टि के सुख की अभिलाषा थी. కానీ శైలేంద్ర గారు ఎలాంటి వారంటే ఒక ఆశీర్వాదం కలిగినటువంటి భావాత్మకమైనటువంటి కవి. ఆయన యొక్క భావుకత గొప్ప సంపద లాంటిది. ఆయన యొక్క కథ ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని ఒక విధమైనటువంటి సుఖాన్ని కలిగించేటువంటిదిగా ఉంది అన్నమాట. తీసరీ కసమ్ కితనీ హీ మహాన్ ఫిల్మ్ క్యూ నా రహీ హో లేకిన్ యహ్ ఏక్ దుఃఖద్ సత్య హై. ఈ తీసరీ కసమ్ అనేటువంటి మూవీ చాలా గొప్ప మూవీ.
కానీ ఒక విధమైనటువంటి దుఃఖానికి కారణమైనటువంటిదిగా ఉంది. అది ఎలా అంటే कि इसे प्रदर्शित करने के लिए मुश्किल వితరక్ మిలే అంటే ఈ మూవీ చాలా గొప్పది స్టోరీ కానప్పటికీ దీన్ని థియేటర్లలో ప్రదర్శించడానికి ఎవరు కూడా ముందుకి రాలేదన్నమాట. ప్రదర్శక్ మిలే తక్కువ వాళ్ళు దొరికారనమాట. బావజూద్ इसकी इसकी की तीसरी कसम में राज कपूर और वहीदा रहमान जैसे నామ్జద్ సితారే थे. అంతేకాకుండా ఈ మూవీలో ఎంతో గొప్ప పేరున్నటువంటి రాజ్ కపూర్, వహీదా రెహమాన్ అనే హీరోయిన్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ శంకర్ జయకిషన్ కా సంగీత గొప్ప సంగీతకారుడైనటువంటి శంకర్ జయకిషన్ సంగీతం కూడా ఇందులో ఉంది. అయినప్పటికీ ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదన్నమాట. जिनकी लोकप्रियता उन दोनों सातवें आसमान पर थी. ఈ యొక్క రాజ్ కపూర్ హీరోయిన్ మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరి పేర్లు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు అంటే ఆకాశంలో నక్షత్రాలు అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ ద్వారా చేయబడినటువంటి మూవీ కూడా ఎవరు కూడా ప్రదర్శించడానికి ముందుకు రాలేదు. అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆ రోజుల్లో ఉండేది. और इसके गीत भी फिल्म के प्रदर्शक के पूर्व ही बेहद लोकप्रिय हो चुके थे. అంతేకాదు ఈ మూవీ థియేటర్లోకి రాకముందే దాని యొక్క ప్రతి ఒక్క పాట కూడా జనులందరికీ లోకప్రియ అంటే లోకల్ అందరికీ ఫేమస్ అయిపోయిందనమాట. లేకిన్ ఇస్ ఫిల్మ్ కో ఖరీదనే వాలా కోయి నహీ థా. దీన్ని కొనేవాళ్ళు ఎవరు లేరు. దరఅసల్ ఇస్ ఫిల్మ్కి संवेदना किसी दो से चार बनाने का गणित जानने वाले की समझ से परे थी. उसमें रची बसी करुणा तराजू पर तौली जा सकने वाले चीज़ नहीं थी. इसीलिए वह मुश्किल जब तीसरी कसम रिलीज हुई तो इसका कोई प्रचार नहीं हुआ. फिल्म कब आई कब चली गई మాలూమీ నహీ పడా. ఈ యొక్క మూవీ ఎంత గొప్పగా ఉంది అంటే అది 2ని 4 చేయగలిగేలాగా లేదు. అంతేకాదు దీన్ని ఒక తరాజులో పెట్టి కొలవగలిగే వస్తువు లాంటిది అనేలాగా లేదు. ఇది ఎంతో కఠినమైనటువంటి విషయంగా ఉంది ఈ మూవీ రిలీజ్ అప్పుడు. అటువంటి టైంలో దీన్ని ప్రచురణ అనేది చేయలేక కూడా పోయారు. అంతేకాకుండా ఈ మూవీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది కూడా ఎవరికి అంత తెలియలేదు. అయినప్పటికీ ఇది ఎన్నో అవార్డులని పొందుకుంది. ऐसा नहीं है कि शैलेंद्र 20 सालों तक फिल्म इंडस्ट्री में रहते हुए भी वहाँ के तौर तरीक़ों से वाकिफ़ नहीं थे, परंतु उनमें उलझकर वे अपनी आदमियत नहीं खो सके थे. కానీ శైలేంద్ర గారు ఈ యొక్క మూవీ ఇండస్ట్రీలో 20 సంవత్సరాల పైగా ఉన్నప్పటికీ మూవీని ఏ విధంగా ఇది చేయాలి ప్రచారం చేయాలనేది ఆయనకి తెలియలేదు. అంతేకాకుండా ఈ యొక్క ఆయన మానవత్వం అనేటువంటిది దీనికి సహకరించలేదన్నమాట ఇలాంటి పనులు చేయడానికి. శ్రీ 420 का एक लोकप्रिय गीत है ప్యార్ హువా ఇకరార్ హువా ప్యార్ సే ఫిర్ క్యూ డర్తా హై దిల్. ఈ యొక్క మూవీలో ఒక లోక ప్రసిద్ధి అంటే అందరికీ తెలిసిన ఫేమస్ అయినటువంటి ఒక సాంగ్ ఉంది. అదేంటంటే ప్యార్ హువా ప్రేమ కలిగింది సో అని ఒక పాట ఉంది. ఈ పాట చాలా ఫేమస్. మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇస్కే అంతరేకి ఏక్ పంక్తి ఈ యొక్క సాంగ్లో మధ్యలో ఒక పంక్తి ఏవైతే ఉందో అది ఇక్కడ రాయబడింది. రాతే బసోం దిశాओं से कहेंगी अपनी कहानियाँ पर संगीतकार जय किशन ने आपत्ति की. उनका ख्याल था कि दर्शक 4 दिशाएं तो समझ सकते हैं, 10 दिशाएं नहीं. సో ఈ యొక్క కవిత పాట ఏదైతే ఉంది ఈ పాట మధ్యలో రాతో దశో దిశ అంటే రాత్రి 10 దిశలు అని వచ్చింది. సో సహజంగా దర్శకులకి అంటే చూసేటువంటి వాళ్ళకి 4 దిశలు తెలుసు, కానీ 10 దిశలు అని అంటే ఏ విధంగా తెలుస్తుంది అని పాట పాడేటువంటి ఆయనకి
ఇది అర్థం కాలేదనమాట ఈ రాయబడిన మాటలు. సో ఆయన ఏమన్నారంటే ఈ 4 దిశలు ఉండవు అని, అంటే 4 దిశలు ఉంటాయి కానీ 10 దిశలు ఉండవు అని ఆయన అన్నారు. లేకిన్ శైలేంద్ర పరివర్తన్కి లియే తయార్ నహీ హుయే. కానీ ఇలా 10 దిశలే ఉంటాయని ఆయన రాశారు కాబట్టి అది మార్చడానికి ఆయన శైలేంద్ర గారు రెడీగా లేరు. उनका दृढ़ मतभेदता की दर्शकों की रुचि की आड़ में हमें उतलेपन को उन पर नहीं थोपना चाहिए. సహజంగా మన యొక్క రచనల ప్రకారంగా అలానే జరగాలి అన్నట్లు ఉండకూడదు, దర్శకులకు అనుకూలంగా ఉండాలి అని సింగర్ ఉద్దేశం. కానీ कलाकार का यह कर्तव्य भी है कि वह उपभोक्ता की रुचियों का परिष्कार करने का प्रयत्न करे. సహజంగా కళాకారుల ప్రవర్తన ఎలా ఉండాలంటే చూసేటువంటి దర్శకుల యొక్క రుచిని తగినట్టుగా, ఇష్టానికి తగినట్టుగా చేయాలన్నమాట. అది సింగర్ ఉద్దేశం, దర్శకుడి ఉద్దేశం. కానీ శైలేంద్ర ఉద్దేశము అట్లా కాదు. और उनका यकीन गलत नहीं था. यही नहीं, वे बहुत अच्छे गीत भी जो उन्होंने लिखे बेहद लोकप्रिय हुए. కానీ ఈ యొక్క శైలేంద్ర గారు ఎంతో గొప్ప పాటను రచించారు. అంతేకాకుండా ఈ పాట ఎంతో గొప్పగా జనాల్లో ప్రసిద్ధి కూడా చెందింది. శైలేంద్ర నే झूठे अभिभज्य जात्या को भी नहीं अपनाया. అంటే సత్యాన్ని మాత్రమే అతను చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ అసత్యాన్ని సత్యం చేసి చూపించడానికి ప్రయత్నించాడు. उनके गीत भाव प्रवण थे. दुरूह नहीं, मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. ఈ పాట చాలా బాగుంటుంది, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి. యహ గీత్ శైలేంద్రకి సహేంద్రీ లిఖ్ సక్తే తే. ఇలాంటి మంచి పాటలు, భావాత్మకమైన పాటలు ఆయన మాత్రమే రాయగలరు. शांत नदी का प्रवाह और समुद्र की गहराई लिए हुए, यही विशेषता उनकी ज़िंदगी की थी और यही उन्होंने अपनी फिल्म के द्वारा भी साबित किया था. ఈయన పాటల్లో శాంతము ఎలా ఉంది అంటే నది ప్రవాహంలాగా ఉంది. అంతేకాకుండా దీని యొక్క ఆ పాటలో డీప్నెస్ ఎలా ఉందంటే సముద్రపు డీప్ లాగా ఉంది. ఇంత గొప్ప పాటలు ఆయన మాత్రమే రాయగలరు. ఆయన జీవితంలో కూడా చూపించారు. तीसरी कसम यदि एकमात्र नहीं तो चंद उन फिल्मों में से है जिन्होंने साहित्य रचना के साथ 100% న్యాయ కియా హో. ఈ యొక్క మూవీ సాహిత్య రచనలో 100% న్యాయాన్ని చేశారు సాహిత్యానికి. शैलेंद्र ने राज कपूर जैसे स्टार को ఈరామన్ బనా దియా థా. ఈ మూవీలో రాజ్ కపూర్ని ఈరామన్ అనేటువంటి క్యారెక్టర్ చేయించారు ఆయన ద్వారా. సో ఆయన రాజ్ కపూర్ లాగా కాకుండా జస్ట్ ఈరామన్ అయితే ఎలా ఉంటారో అట్లానే ఎగ్జాక్ట్గా యాక్ట్ చేశారు. ఈరామన్ పర్ రాజ్ కపూర్ హావీ నహీ హో సకా और चींट की सस्ती साड़ी में लिपटी हीराबाई ने वहीदा रहमान की ప్రసిద్ధ ऊंचाइयों को बहुत पीछे छोड़ दिया था. అంతేకాదు చాలా తక్కువ రేట్లో ఉన్నటువంటి చీరని కట్టుకున్నటువంటి హీరామన్లో హీరాబాయి అయినటువంటి హీరోయిన్ అయిన రహమాన్ గారు కూడా ఎంతో గొప్ప ప్రఖ్యాతి తెచ్చుకున్నారు. కజరీ నదీకి కినారే उकड़ू बैठा हीरामन जब गीत गाते हुए हीराबाई से पूछा है. ఈయన ఈ మూవీలో రాజ్ కపూర్ గారు హీరామన్ అయ్యి అంటే క్యారెక్టర్ని చేస్తూ కజరీ నది అనేటువంటి నది ఒడ్డున కూర్చొని ఆయన ఒక పాట పాడుతూ ఉన్నారు. ఆయన పాట పాడుతున్నప్పుడు హీరాబాయి తనతో ఒక క్వశ్చన్ వేసింది. అప్పుడు ఇలా సమాధానం చెప్పారు. मन समझती है ना आप. तब हीराबाई जुबान से नहीं आंखों से बोलती है. అప్పుడు హీరాబాయి హీరోయిన్ని రాజ్ కపూర్ ఒక ప్రశ్న వేశారు. మనసుని తెలుసుకుంటారు కదా మీరు అని. అప్పుడు ఆమె నోటితో కాకుండా తన కళ్ళతోనే భావాన్ని వ్యక్తం చేస్తుంది. दुनिया भर के शब्द उस भाषा को
अभिव्यक्ति नहीं दे सकते। ऐसी ही सूक्ष्मता से స్పందించింది తీసరి కసం. తన కళ్ళ ద్వారానే ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఇవ్వగలిగినట్లు ఎలా అయితే చేసిందో ఆ మూవీ అంతా కూడా అలానే వ్యక్తీకరించింది. अपनी मस्ती में डूबकर झूमते गाते गाड़ीवान चल मुसाफिर मोह लिए रे पिंजड़े वाली मुनिया. टप्पर गाड़ी में हीराबाई को जाते हुए देखकर उनके पीछे दौड़ते गाते बच्चों का हुजूम. लाली लाली डोलिया में लाली रे दुल्हनिया. एक नौटंकी की बाई में अपनापन खोज लेने वाला सरल हृदय गाड़ीवान. अभावों की जिंदगी जीते लोगों के सपनीले కహయే. సో ఈ యొక్క మూవీలో ఒక గాడివాల బండిని నడిపేటువంటి వ్యక్తిగా ఉండి ఆమెని కూర్చోపెట్టుకొని తను పాడేటువంటి హీరో పాడేటువంటి పాటలలో అర్థాన్ని ఎంత బాగా వ్యక్తం చేసేలాగా ఉన్నాయి అంటే అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ బండిలో వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు వెనకాల పరుగులు పెడుతూ లాలీ లాలీ డోలియా మీ లాలీ రే అని పాడారు. సో ఇది ఎంత బాగా వచ్చాయి అని చెప్తున్నారు. అంటే ఈ పాటలో ఎలా ఉంది అంటే ఇది ఒక నాటకంగా కాకుండా అంటే ఒక వ్యక్తం చేసేది కాకుండా తను ఎగ్జాక్ట్గా అనుభవిస్తున్నట్టుగా ఆ పాత్రకి 100% న్యాయం చేశారు. नेक्स्ट, हमारी फिल्मों की सबसे बड़ी कमजोरी होती है लोक तत्व का अभाव. वे जिंदगी से दूर होती है. यदि रसद स्थितियों का चित्रांकन होता है तो उन्हें ग्लोरीफाई किया जाता है. दुख का ऐसा विभत्स रूप प्रस्तुत होता है जो दर्शकों का भावनात्मक शोषण कर सके. और तीसरी कसम की यह खास बात थी कि वह दुख को भी सहज स्थिति में जीवन सापेक्ष प्रस्तुत करती है. సహజంగా మన యొక్క మూవీస్లో దుఃఖానికి సంబంధించి బాధని ఏడుపును ఉన్నటువంటి మూవీస్కి చాలా గొప్ప స్థానాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈజీగా ప్రజలు కనెక్ట్ అయిపోతుంటారు. అంతేకాకుండా ఈ తీసరి కసం అనేటువంటిది ఆ దుఃఖము కూడా సహజంగా ఉన్నటువంటిగా అది ఆ మూవీ వ్యక్తపరిచిందనమాట. मैंने शैलेंद्र को गीतकार नहीं कवि कहा है. वे सिनेमा की चौकाचौंध के बीच रहते हुए यश और धन लिप्सा से कोसों दूर थे. जो बात उनकी ज़िंदगी में थी वही उनके गीतों में भी. उनके गीतों में सिर्फ करुणा नहीं जूझने का संकेत भी था और वह प्रक्रिया भी मौजूदी थी जिसके तहत अपनी मंजिल तक पहुंचा जाता है. व्यथा आदमी को पराजित नहीं करती, उसे आगे बढ़ने का संदेश देती है. ఈ యొక్క శైలేంద్ర ఎవరైతే ఉన్నారో ఈయన ఒక గీతకారని మాత్రమే చెప్పబడలేదు, ఈయన ఒక కవి కూడా. ఆయన సినిమా జగత్తులోనే ఉంటున్నప్పటికీ సినిమా వాళ్ళగా ఐషో ఆరాంకి అంటే బాగా డబ్బులు సంపాదించి దాంతో మస్తీ చేసేటువంటి విధానానికి చాలా దూరంగా ఈ శైలేంద్ర గారు ఉన్నారు. ఆయన జీవితం ఎలా ఉందో అదే పాటల్లో కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉంటారనమాట. ఈయన యొక్క పాటల్లో కరుణ ఒకటే కాదు, ఆయన యొక్క మంచి ప్రవర్తన కూడా అందులో కనపడుతుందన్నమాట. అంతేకాకుండా గొప్ప స్థానానికి కూడా మనుషుల్ని కష్టాలు తీసుకొని వెళ్తాయి అనేటువంటిది ఈ యొక్క సినిమా ద్వారా ఆయన వ్యక్తం చేసినటువంటి సందేశం అన్నమాట. शैलेंद्र ने तीसरी कसम को अपनी भाव प्रवणता का सर्वश्रेष्ठ तथ्य प्रदान किया. मुकेश की आवाज़ में शैलेंद्र का यह गीत तो अद्वितीय बन गया है. ఆయన రాసినటువంటి కవిగా శైలేంద్ర రాసినటువంటి ఆయన యొక్క పాట పాడినటువంటి వారు ముఖేష్ గారు. కానీ శైలేంద్ర గారు రాసినటువంటి పాట యొక్క భావము ఎంతో గొప్పగా ఉండేదన్నమాట. अभिनय के दृष्टि से तीसरी कसम राज कपूर की ज़िंदगी की सबसे हसीन फिल्म है. ఆయన అభినయించిన విధానాన్ని చూస్తే
ఆయన జీవితంలో అన్నిటికన్నా గొప్ప నటనతో ఉన్నటువంటి మూవీ అనమాట ఇది. राज कपूर जिन्हें समीक्षक और कला मर्मज्ञ आंखों से बात करने वाला कलाकार मानते हैं। तीसरी कसम में मासूमियत के చర్మోత్కర్ష को చూతే है. ఈ యొక్క మూవీలో ఒక అమాయకత్వము అనేటువంటి ని వ్యక్తం చేయడంలో ఈయన చాలా గొప్ప నటనా కౌశల్యాన్ని ప్రకటించారు ఈ మూవీలో అని राज कपूर गुरिंची अंटुन्नारु अन्नमाट. अभिनेता राज कपूर जितनी ताकत के साथ तीसरी कसम के मौजूद है उतना जागते रहो में भी नहीं. ఈయన యొక్క తీసరీ కసం మూవీలో ఈయన యొక్క నటన కౌశల్యత ఎంత గొప్పగా ఉందో అదే జాగతే రహే అనే మూవీలో అంత గొప్పగా లేదు. జాగతే రహో మే రాజ్ కపూర్ के अभिनय को बहुत सराहा गया था, लेकिन तीसरी कसम वह फिल्म है जिसमें राज कपूर अभिनय नहीं करता. అంటే ఈయన జాగ్తే రహే మూవీలో ఆయన యొక్క నటన గొప్పగానే ఉంది, కానీ తీసరీ కసం అనేటువంటి మూవీలో ఆయన నటనలాగా లేదు. ఆయన అభినయించినట్టుగా కాకుండా ఆయన జీవించినట్టుగా ఆయన నటించారు అని చెప్తున్నారు. वह हीरामन के साथ ఏకాకార हो गया है. అంటే ఆయన ఆ సినిమాలో హీరామన్ అనేటువంటి క్యారెక్టర్ని చేసినప్పుడు ఆ క్యారెక్టర్ లాగా నటించడం కాకుండా ఆ క్యారెక్టర్ లాగానే ఇమిడిపోయి చేశారు అని చెప్తున్నారు. ఖాలిస్ దేహాతి బుచ్ గాడివాన్ जो सिर्फ दिल की जुबान समझता है दिमाग की नहीं. ఈ యొక్క మూవీలో హీరామన్ అనేటువంటి వ్యక్తి నోటితో మాట్లాడిన దాన్ని గురించి అది అర్థం చేసుకోవడం కాకుండా మనసుని మాత్రం ఈజీగా అర్థం చేసుకునే అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అలానే जिसके लिए मोहब्बत के सिवा किसी दूसरी चीज़ का कोई अर्थ नहीं है. అతని యొక్క మనసులో ఎలాంటిది అంటే ప్రేమకి ఉన్నటువంటి దానికన్నా వేరే దానికి గొప్ప అర్థమే లేదు అనేటువంటి ఫీలింగ్ ఆ వ్యక్తి. అంటే ప్రేమకి ఎంతో గొప్ప స్థానాన్ని అతని జీవితంలో ఇచ్చాడు, వేరే దేనికి కూడా అంత స్థానాన్ని ఇవ్వలేదు అని అర్థం. बहुत बड़ी बात यह है कि तीसरी कसम राज कपूर के अभिनय जीवन का वह मुकाम है जब वह एशिया के सबसे बड़े शोमैन के रूप में स्थापित हो चुके थे. ఈ తీసరీ కసం అనేటువంటి ఈ మూవీలో ఇతని నటన ఏషియాలోనే చాలా గొప్ప యాక్టర్ అనేటువంటి పేరు ఆయనకి ఈ మూవీ ద్వారా వచ్చింది. उनका अपना व्यक्तित्व एक किंवदंती बन चुका था, लेकिन तीसरी कसम में वह महिमामय व्यक्तित्व पूरी तरह हीरामन की आत्मा में उतर गया है. ఈ యొక్క మూవీలో అతను పూర్తిగా హీరామన్ అనేటువంటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆత్మలో అతనే లీనమైపోయినట్టుగా ఈయన నటించారు. वह कई हीरामन का अभिनय नहीं करता అపితు ఖుద్ హీరామన్ మే డల్ గయా హై. ఆయన హీరామన్ లాగా యాక్ట్ చేయలేదు, ఆయనే హీరామన్ లాగా అయిపోయారు. हीराबाई पेनू गिलास बोली पर रिझता हुआ उसकी मनुआ नटुआ जैसी बोली सूरत पर न्योछावर होता हुआ और हीराबाई की तनिक सी उपेक्षा पर अपने अस्तित्व से జూజుతా హువా సచ్చా హీరామన్ బన్ గయా హై. ఈ మూవీలో ఈయన హీరామన్గా నటిస్తున్నప్పుడు హీరోయిన్ అయినటువంటి అంటే ఆ క్యారెక్టర్ని హీరోయిన్ క్యారెక్టర్ని చేస్తున్నటువంటి హీరాబాయిని గురించి ఆయన ఎదురు చూస్తూ ఆయన ఏ విధంగా అయితే హావభావాలను వ్యక్తం చేశారు అంటే అది నిజంగా ఆయనే హీరామన్ అనేలాగా ఆయన ప్రవర్తించారు, యాక్ట్ చేశారు. तीसरी कसम की पटकथा मूल कहानी के लेखक फणीश्वर नाथ रेणु ने स्वयं तैयार की थी. कहानी का रेशा रेशा
उसकी छोटी से छोटे बारीकियाँ ఫిల్మ్ మే పూరి తర ఉతరాయి. ఈ యొక్క మూవీ యొక్క కథని రాసినటువంటి లేఖకు ఎవరైతే ఉన్నారో ఫణీశ్వర నాథ్ రేణు అనేటువంటి ఆయన స్వయంగా తయారు చేసినటువంటిది. ఈ మూవీలో ప్రతి ఒక్క చిన్న అంశం కూడా సినిమాలో ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చింది. దాంతో ఈ మూవీ ఒక గొప్ప పేరుని సాధించుకుంది. దీంట్లో రాజ్ కపూర్ గారు, హీరోయిన్ అయినటువంటి హీరాబాయి ఇద్దరు కూడా ఆ యొక్క క్యారెక్టర్ని చాలా బాగా నటించి దాన్ని నటించినట్టుగా కాకుండా జీవించి చేశారు. ఇంత బాగా ఈ మూవీ నడిచింది అని ఈ యొక్క లెసన్ మీనింగ్ అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.